తల్లిదండ్రుల నుంచి అందని సంస్కారం బిడ్డలకు ఎక్కడి నుంచి కలుగుతుంది? రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? అందుకే ప్రార్థనా శ్లోకముల పట్ల అంత నిబద్ధత ఉండాలి. తప్పకుండా మంచి మంచి ప్రార్థనా శ్లోకాలు కంఠగతమై ఉండాలి. ఎక్కడికి వెళ్ళండి ఆ శ్లోకం చెప్పడం చేత కావాలి. శంకర భగవత్పాదులు మన కోసమనే అటువంటి ప్రార్థనా శ్లోకాలను ఎన్నిటినో రచన చేశారు. శంకరాచార్యుల వారు అని పేరు పెట్టుకున్నారనుకోండి, అందులో ఆ శ్లోకం చదివితే దాని ఫలితం శంకరాచార్యుల వారికి ఎడుతుంది. అందుకే ఆయన తన పేరు పెట్టుకోలేదు, మాం అని నా నేను అన్నారు. ఇప్పుడు ఆ శ్లోకం నేను చదివాను అనుకోండి, నేను అన్నప్పుడు ఫలితం నాకొస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, సౌందర్యలహరిలో ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబక